పాసమైలారం ఘటనపై రాష్ట్ర హెచ్ఆర్సీకి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పాతబడిన మిషనరీల వాడకం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి సిగ్గాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇండిపెండెంట్ కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో నాణ్యత ప్రమాణాలపై రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆర్థిక సాయం ప్రకటించడం అభినందనీయమన్నారు. చెరువు మండలంలో పాసమైలారంలో సిగ్గాచి ఫార్మాస్యూటికల్ కంపెనీ పెను అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈరోజు సిగ్గాచి ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడం చాలా బాధాకరం. ఈ సందర్భంలో ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 20 మందికి పైగా చనిపోవడము, మరియు అంతేకాకుండా ఒక 20 మంది వరకు చాలా సీరియస్గా ఉండడము, మరియు అంతేకాకుండా ఒక 30 మంది వరకు గాయాలు కావడం చాలా బాధాకరం. అలాంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం వారికి అండగా ఉండాల్సిన సందర్భంలో వారు పరారీలోకి పోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించే హక్కు ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరియా లేదంటే యాజమాన్య నిర్లక్ష్య వైఖరికా తెలియదు, కానీ ఈరోజు వారి జీవితాన్ని కోల్పోవడం, జీవించడం మానవ హక్కు ఆర్టికల్ 21 వైలేషన్ అనేది జరిగింది. కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేయడం కోసం జరిగింది. ఈ యొక్క యాజమాన్యంపై యుద్ధ ప్రాతిపదికన 24 గంటలలో అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ఇండిపెండెంట్ కమిటీని వేసి విచారణ చేసి సమగ్రంగా దర్యాప్తు చేసి దానిని బయటకు తీయాలి. వారెవరు ఎంతవారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని